ప్రతిరోజు ప్రతి ఇంట్లో కావాల్సిన పదార్థం ఏమైనా ఉందా అంటే అవి పాలు మాత్రమే. రైస్ కదా అని అంటారేమో. ఒకరోజు అన్నం తినకుండా అన్నుమన్నా ఉంటామేమో గానీ చాయ్ తాగకుండా మాత్రం ఉండలేం. మీరు అవునన్నా కాదన్నా ఇది 100% నిజం. అట్లానే ప్రతి ఇంట్లో అందరూ చాయ్ తాగుతారని కాదు. వెనకడ మన పూర్వీకులు తాగిన పాలు గాని, వాళ్ళు తిన్న గడ్డ పెరుగు, పోషకాలున్న ఆహారం గాని ఈ రోజుల్లో మనం ఎవరు తినడం లేదు. ఏమైనా అంటే సంపాదన 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 అని అంటున్నాం. ఎందుకా సంపాదన అంటే మనం రిటైర్ అయినాక హ్యాపీగా జీవించడానికి అంటున్నారు. ఇప్పుడు తినే తిండి వల్లనే మనం రిటైర్ అయినాక రోగాల పాలు అవుతామని ఎవరు గమనించడం లేకపోతున్నాం. ఇప్పుడు రాత్రాంబవలు కష్టపడి సంపాదించిన డబ్బును అప్పుడు ఆ జబ్బు నయం చేయడానికి వాడుతున్నాం. నేను మీ అందరికి విన్నపించేది ఏమీ లేదు. మీకు కావాల్సిన ఆహారాన్ని మీ చేతుల మీద మీరే పండించుకొని నిల్వ చేసుకోండి. ఎన్ని టెక్నాలజీలు పెరిగినా మనిషి బ్రతకడానికి కావాల్సింది ఆహారం మాత్రమే. టెక్నాలజీ పెరిగిందని ప్లాస్టిక్ తో తయారైన ఆహారం తిని బ్రతకలేం. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం సంపాదించేది మనకు కావాల్సిన తిండి కోసం అన్నది మర్చిపోకు. ఫ్యూచర్ లో ఒకవేళ నేను వీకెండ్ లో ఫార్మింగ్ చేసి ఎలాంటి కల్తీ లేని ఫుడ్ పండించి మన చుట్టుపక్కల వాళ్ళకి సరఫరా చేస్తానంటే మీలో ఎంతమంది నాకు సపోర్ట్ చేస్తారో కామెంట్ ద్వారా తెలియజేయండి.